వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు. చావు నోట్లో తలకాయ పెడితే తప్ప రాష్ట్రం రాలేదన్న కేసీఆర్. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలన్నదే తమ ఆలోచన అన్న రాహుల్ గాంధీ. రాజకీయ మూల్యం చెల్లించి మరీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయం కొరవడిందన్న ప్రియాంక గాంధీ. చంద్రబాబును ములాఖత్లో కలిసిన కుటుంబ సభ్యులు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న కళా వెంకట్రావు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదని, చావు నోట్లో తలకై పెడితే తప్ప రాష్ట్రం రాలేదని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మేడ్చల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి అనేక మందిని బాధపెట్టి చివరకు నేను కూడా అమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకై పెడితే తప్ప తెలంగాణ రాలేదన్నారు. రంగారెడ్డి జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పరిపాలనా సంస్కరణలో భాగంగా మనం మేడ్చల్ జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మంచి కలెక్టరేట్ కూడా నిర్మాణం చేసుకున్నాం. అది కూడా నేనే స్వయంగా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాకపోతే, నాడు మనం పోరాటమే చేయకపోతే ఈ మేడ్చల్ జిల్లా అనేదే మనకు దక్కేది కాదు, మనకు వచ్చేది కాదు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. మేడ్చల్ నియోజకవర్గం నుండే ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు చాలా చైతన్యవంతులుగా ఉంటారు. మీరు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంటారు. రాజకీయాలు మీరు అనునిత్యం గమనిస్తూ ఉంటారు. ఒక 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు అందరూ కూడా దాన్ని నవ్వులాటగా చూసినారు. ఈ తెలంగాణ అయ్యేదా పోయేదా జరిగేదా అని మాటలు మాట్లాడినారు. ఆ రోజు వరకు చాలా దిక్కులేని స్థితిలో రాజకీయ భిక్షగాళ్ళలాగా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పదవుల కోసం, పైరవుల కోసం నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితులు మనం చూసినాం. మీరందరూ కూడా చూసినారు. ఈరోజు కూడా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. నా మీద ఎన్ని నిందలు పెట్టినారు, ఎన్ని రకాల అవమానాలు చేసినారు, ఎన్ని రకాల అవహేళనలు చేసినారు. తెలంగాణలో ఉండే నాయకులే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు నేను పోరాటం చేస్తూ ఉంటే కనీసం కలిసి రాకపోయినా చాలా అవహేళనలు చేసినారు. వాటన్నిటినీ దిగమింగుకుంటూ, తట్టుకుంటూ, ప్రజలను చైతన్యం చేస్తూ చాలా గొప్పగా మనం 15 ఏళ్ళు పోరాటం చేసినాం. దాని ఫలితం తెలంగాణ రాష్ట్రం రావడం. వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏ విధంగా మనం ముందుకు పోతా ఉన్నామో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు కరెంటు లేదు, మంచినీరు లేదు, సాగునీళ్లు లేవు. ప్రజలు వలసపోయి బతకపోవడం, ఎక్కడెక్కడనో పాలమూరు లాంటి జిల్లాలు సగానికి సగం ఖాళీ అయి బొంబాయి లాంటి ప్రాంతాలకు పోవడం చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు 7 చేనేత కార్మికులు చచ్చిపోతే అక్కడికి పోయి నేను మాట్లాడి దుఃఖపడి ఆనాడున్న ముఖ్యమంత్రిని జోలబట్టి అడిగినా కూడా ₹1 కూడా మనకు సహాయం చేయలేదు. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగేది. తెలంగాణ ప్రజలు 2వ తరగతి స్థాయి ప్రజల కింద చూడబడుతూ చాలా అవహేళనకు గురవుతూ, అవమానాలకు గురవుతూ ఉండేవాళ్ళం. వాళ్ళ అహంకారానికి ములుగులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభకు జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఈసారి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోవని, కానీ తాము అన్నింటికీ సిద్ధపడే తెలంగాణ ఇచ్చామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నాడు నష్టం జరుగుతున్న ఆలోచనే లేకుండా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలన్నదే నాడు తమ ఆలోచనని వివరించారు. 2004 में किया था. తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004లో చేసింది. और पूरी दुनिया को मालूम है कि उस वायदे को कांग्रेस पार्टी ने पूरा करके दिखाया. ప్రపంచమంతా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయం మనం చేస్తున్నాను. आमतौर से राजनीतिक पार्टियां
वैसे वायदे नहीं लेती जिससे उनका नुकसान हो सकता है। ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ఏ నిర్ణయాలు తీసుకోవు. मगर हमने इन चीजों के बारे में नहीं सोचा। हमने तेलंगाना की जनता के बारे में सोचा, तेलंगाना के गरीब लोगों के बारे में सोचा और ये निर्णय लिया। రాజకీయ లాభ నష్టాలకి పక్కన పెట్టి తెలంగాణ పేద ప్రజల యొక్క మేలుగోరి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము. और ये सच्चाई आपके सामने है, इसको कोई मिटा नहीं सकता है। ఇది సత్యం. తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికీ తెలిసిన విషయమే. आपके सामने आपके चीफ मिनिस्टर ने भी वायदे किए हैं। మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాట్లాడు, మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు. दलितों और आदिवासियों को उन्होंने जमीन देने का वायदा किया था। ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు. उन्होंने कहा था कि हर परिवार को वो 3 एकड़ जमीन देंगे। ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. मैं आपसे पूछना चाहता हूं, चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी? మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమందికి ఈ 3 ఎకరాల వ్యవసాయ పొలం వచ్చిందా? उन्होंने रोजगार का वायदा किया, क्या उन्होंने आपको रोजगार दिया? ఆయన అందరికీ ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు. ఉద్యోగాలు వచ్చినాయా? उन्होंने साफ सरकार चलाने की बात की थी, क्या उन्होंने भ्रष्टाचार किया? నీతివంతమైన ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పి అవినీతి పరుడైండు. ఇతను అవినీతి చేసిండా లేడా? कलेश्वरम इरिगेशन प्रोजेक्ट 1 लाख करोड़ रुपए उन्होंने आपके लिए लिए। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు. धरनी पोर्टल स्कैम में उन्होंने आपकी जमीन आपसे छीनी। ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కున్నాడు. రాజకీయ మూల్యం చెల్లించి మరీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, తాము నష్టపోతామని తెలిసినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయ బెహరీ సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్న మీ కల నెరవేరిందని, కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయం కొరవడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి మనం చెప్తాను. उस समय मेरी माताजी सोनिया जी कांग्रेस की अध्यक्ष थी और इस निर्णय को लेने में एक राजनीतिक वीरता भी थी, क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है। మా అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. आजकल ज्यादातर पार्टी के नेता वही निर्णय लेते हैं जिससे उनका राजनीतिक स्वार्थ साधा जाता है, लेकिन सोनिया जी ने जब ये निर्णय लिया तो ये निर्णय आपके लिए लिया। उन्होंने ये कहा कि चाहे मेरी पार्टी तेलंगाना में न भी जीते, न भी सरकार बना पाए, तब भी ये तेलंगाना के लोगों का की ये चाहत है, कि सपना है, और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया। తెలంగాణ రాష్ట్రం ఇస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసినా ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నా. మా తల్లి గారు సోనియా గాంధీ గారు రాజకీయం నష్టపోయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణ ప్రజల త్యాగాలు గుర్తించి, తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ మరోసారి మనవి చేస్తున్నాను.
उनका सोच, कांग्रेस पार्टी की सोच एक छोटी सोच नहीं थी। उनका नजरिया आगे के लिए था, भविष्य के लिए था, आपकी मजबूती के लिए था। इसीलिए वो ये निर्णय ले पाई। और उन्हीं की तरह कांग्रेस पार्टी के जितने भी बड़े बड़े नेता रहे, चाहे जवाहरलाल नेहरू थे, चाहे इंदिरा थी, चाहे उनके बाद मनमोहन सिंह जी थे, चाहे राहुल जी हैं, और तेलंगाना के तमाम नेता हैं, आगे की सोचते हैं और आपकी भलाई के लिए सोचते हैं। और इसी सोच के लिए స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ కుటుంబ సభ్యులు కలిశారు. నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి రాజమండ్రి జైల్లో చంద్రబాబును ములాఖత్లో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జైలు వద్దకు టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప తదితరులు కూడా వచ్చారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అనంతరం టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. వెళ్లిచ్చే మందులతో ఆయనకు ఏమీ ఉపశమనం లేదని తెలుస్తోందని వివరించారు. కంప్లైంట్స్ కానీ మరి అట్లా వస్తుండేటటువంటి సమాచారం. అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి కూడా మీరు ఆ రిపోర్ట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇవ్వరు? ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు కేసు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి 40 రోజులు జైల్లో ఉన్నప్పటికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్రీడ ఏదైతే ఒక నికృష్టమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దీనికి ఎక్కడో ఒక దగ్గర కాకుండా కానీ రాక్షస క్రీడకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి దీనికి ఎక్కడా అంతం ఉండేటట్టుగా కనబడటం లేదు. ఏదో ఒక విధంగా లేట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని 4 రోజులు ఉంచాలి. ఎందుకంటే 40 రోజులు అయినప్పుడు కూడా 4 విషయాలు కాదు, కనీసం ఒక విషయం మీద కూడా సాక్ష్యాధారం కానీ అదేవిధంగా ఏదైనా లిఖితపూర్వమైనటువంటి ఆధారాలు కానీ ఏవి కూడా ఏ కోర్టులో ఇప్పటికీ ఎక్కడా చూపించలేనటువంటి పరిస్థితిలో ఈ నికృష్టమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. నువ్వు చేయగలిగిందంతా ఏంటి అని అంటే రాజ్యాంగం ప్రకారం అధికారంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి దసరా నవరాత్రులలో భాగంగా అమ్మవారు మధుకైటవ వధ అలంకారముతోటి దేవస్థానమునందు ఉదయం సాయంత్రం ఇన్ని ప్రదక్షిణాలను ఏర్పాటు చేసుకొని తిరుగుతూ అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఇక్కడే నిద్రించి స్వామి అమ్మవారికి అనేక పూజలు చేసుకున్నారు. చాలా గొప్ప విశేషం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మన దేవస్థానానికి విచ్చేసి ఇక్కడే నిద్ర చేస్తూ పూజలు చేసుకుంటున్నారు. ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి దగ్గర శ్రీచక్రం మన దేవస్థానం నందు ఆ మహానుభావుడు రావడం, శ్రీచక్రం ప్రతిష్ఠ చేయించడం చాలా గొప్ప విశేషం. మన జిల్లాలోనే ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠ శ్రీ కామాక్షమ్మ సన్నిధిలో చేయడం గొప్ప విశేషం. అలాగే స్వామి కూడా స్వయం ఇక్కడ
పురాతనమైన దేవస్థానం, ఎన్నో వందల సంవత్సరాల నాటి దేవస్థానం. అప్పటి నుంచి కూడా ఈ పూజా విధానం కానీ, స్వామి అమ్మవారి అభిషేకాలు కానీ, నైవేద్యాలు కానీ ఏ మార్పు రాకుండా పెద్దలు చేస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం మనం కూడా చేస్తూ అనేక పూజలు స్వామి అమ్మవారికి చేయిస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు భక్తులందరికీ ఆమె చల్లని చూపు కలగాలని, అందరూ హాయిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ దసరాల్లో ఆదిపరాశక్తి అయినటువంటి కామాక్షమ్మ రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు మధుకైటవ పద అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. చాలా సుందరంగా ఈ అలంకారం కానీ. నారాయణపేట జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో అమ్మపల్లి శిరీష చెన్నారెడ్డి కౌన్సిలర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాల్గొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంకు చేరుకోగా వందలాది మంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని మచ్చుబొల్లారంలోని మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఈ అరుంధతి హాస్పిటల్ ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఉచితంగా హార్ట్ సర్జరీలు, స్కానింగ్లో ఎంఆర్ఐ, అలాగే ఎన్నో ఉచిత సేవలు కూడా దాదాపుగా ఇప్పటి వరకు 2 లక్షల పైగా ఉచితంగా పేదలకు సేవలు అందించామని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అమ్మ పేరు మీద మరి అరుంధతి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దాని ద్వారా మచ్చబొల్లారం ఏరియాలో గత 5 రోజుల నుంచి మెడికల్ క్యాంపు జరుగుతుంది. అది అన్ని మెడికల్ క్యాంపులు తిరుగుతూ వస్తున్నాం మేము. ఈ క్యాంప్ వచ్చే వరకు మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 150 మంది పేషెంట్లు తీసుకోవడం జరిగింది. ఇవేందో బీద వాళ్ళు కానీ, అదేవిధంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా కన్ను టెస్టు కానీ, పన్ను టెస్టు కానీ, అదేవిధంగా కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ, అదేవిధంగా గుండె జబ్బులు ఉన్నా కానీ, అదేవిధంగా షుగర్ వ్యాధి ఉన్నా కానీ వాళ్ళకు నిర్ధారణ చేసి ఎంత చేస్తుందని చెప్పి దానికి సరిపడా మందులు నెలవారీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి ట్రస్ట్ ద్వారా ఆయన హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో బిల్లింగ్ సెక్షన్ అనేది కూడా లేదు. అదేవిధంగా మందులు ఫ్రీ, ట్రీట్మెంట్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, దాంతోపాటు ఏమైనా బ్లడ్ అవసరం ఉంటే బ్లడ్ కూడా ఫ్రీ ఇస్తూ పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడం జరిగింది అనేది అని అరుంధతి హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కొన్ని టెస్టులు చేయడం జరిగింది. దానికి అరుంధతి హాస్పిటల్ గారి రమ్మని చెప్పడం జరిగింది. దానికి కూడా కొంతమంది మోకాళ్ళ ఆపరేషన్
ఆపరేషన్ కూడా ఉన్నదండి. దాన్ని కూడా వాళ్ళ మొక్కల ఆపరేషన్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బృందానికి మా మత్స్యబల్లారం తరఫున వారికి పదే పదే కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ ఒకసారి వేరే క్యాంపు పెట్టాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా ఎంసీబీ ఏర్పాటు చేసుకోవాలని ఫైర్ ఆఫీసర్ శివప్ప కోరారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నార్లపల్లి నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారుగా 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న మదనపల్లి ఫైర్ ఆఫీసర్ తన సిబ్బందితోటి సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ పంట వేసి నష్టపోయిన రైతన్నలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం రాయదుర్గం మండలం పరిధిలోని జుంజురాంపల్లి ఆవుల దట్ల గ్రామాలలోని టీడీపీ నాయకులతోటి కలిసి మాజీ మంత్రి కాల్వ నష్టపోయినటువంటి వేరుశెనగ పంటను పరిశీలించారు. వేరుశెనగ రైతులు వరుసగా పంట నష్టాలలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఏమి లేదు, నీళ్ళు ఏమి రాదు, ఆదాయమే రాదు. ఊరికే పశువుల మేత కానీ దున్నినావు. ఎన్ని ఎకరాలు ఉంది? 3.5 ఎకరా. ఎంత వచ్చి ఉంటుంది 3.5 ఎకరా పెట్టుబడి? ఇప్పుడు ఎకరాకి వచ్చి 30,000 వచ్చింది. 10,000 వచ్చి ఉంటుంది. జంతువులు డిఏపి. అనంతపురం జిల్లా రైతు వరుస పంట నష్టాలతో ప్రతి సంవత్సరము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు. ప్రతి ఏటా పంట పెట్టడం, ఆ పంట చేతికి దక్కకోకుండా పోవడం వల్ల పంట పెట్టుబడుల రూపంలోనే కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. సహజంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పైగా వేరుశెనగ సాగవుతూ ఉంటుంది. అయితే రాను రాను ఈ విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది. ఈ సంవత్సరం ఈ అనంతపురం జిల్లాలో సాధారణ విస్తీర్ణం 5,77,000 ఎకరాలైతే ఈ ఏడాది కేవలం 3,05,000 ఎకరాల్లోనే వేరుశెనగ పంట వేయడం జరిగింది. అంటే రైతు వేరుశెనగ పంట వేయడానికే ఇష్టపడని పరిస్థితిని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం అన్నా 5,90,000 ఎకరాల్లో సాగైతే 5 లక్షల ఎకరాలు సుమారు. ఈ సంవత్సరం 3 లక్షల ఎకరాలకే పడిపోయింది. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2 లక్షల ఎకరాల తేడా ఉంది ఒక అనంతపురం. అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీసుకుంటే 4.5 లక్ష 5 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయినట్లు మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం కనీసం ఒక్క సమీక్ష చేయలేదు. ముఖ్యమంత్రి ఆదుకుంటానని మాట ఇవ్వలేదు. ఈ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రి కానీ ఒక్క సమీక్ష చేసి ఈ రైతులకు భరోసా ఇచ్చే సాహసం చేయడం లేదు. సాహసం అని ఎందుకంటున్నానంటే అరకొర సాయంతో ప్రతి సంవత్సరము రైతులు మోసం చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి పెద్ద రైతు ద్రోహిగా మిగిలిపోతూ ఉన్నాడు ఏటా. ఈ సంవత్సరం ప్రజాప్రతినిధులకు రైతు పొలాల్లోకి వచ్చే
దమ్ము ధైర్యం కూడా లేకుండా పోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు. చావు నోట్లో తలకాయ పెడితే తప్ప రాష్ట్రం రాలేదన్న కేసీఆర్. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలన్నదే తమ ఆలోచన రాహుల్ గాంధీ. రాజకీయ మూల్యం చెల్లించి మరీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయం కొరవడిందన్న ప్రియాంక గాంధీ. చంద్రబాబును ములాఖత్లో కలిసిన కుటుంబ సభ్యులు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న కళా వెంకట్రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.